ఇలాంటి స్త్రీ మాత్రమే పరాయి మగాడిని కోరుకుంటుంది. గుర్తుంచుకోండి, జాగ్రత్త పడండి. బద్ధకం ఉన్న స్త్రీని అస్సలు వివాహం చేసుకోకు. ఎందుకంటే నువ్వు అస్సలు సుఖపడలేవు. నీకు ఏ సాయం కావాలి అన్నా అసలు చేయరు కాదు కదా, చేయడానికి ఇష్టపడరు. అంతేకాకుండా తిరిగి నువ్వు సాయం అడిగినందుకు నిన్నే తిరిగి ద్వేషిస్తారు. జాగ్రత్తగా ఉండు. అత్యాశ కలిగిన ఆడదాని నుండి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. నిత్యం అబద్ధాలతోనే బ్రతుకుతారు. అలాంటి ఆడవారు నిన్ను అస్సలు లెక్క చేయరు. గుర్తుంచుకో. నీ డబ్బు, నీ ఆస్తులు కోరి పెళ్లి చేసుకునే ఆడది మాత్రం అత్యంత కిరాతకంగా ఉంటుంది. అది నీకు ఎలాంటి మనశ్శాంతిని ఇవ్వలేదు. ఎందుకంటే అది విపరీతమైన స్వార్థంతో ఉంటారు కాబట్టి. అర్థమైందా? అర్థం లేకుండా నిరంతరం ఏడుస్తూ ఉండే స్త్రీకి నువ్వు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఏడుపుతో నీలో అనవసరమైన భావాలను సృష్టిస్తుంది. దానివల్ల నీ సమయం వృధా అవుతుంది. నీ ప్రశాంతత కోల్పోతావు. భవిష్యత్తు కూడా వృధా అయిపోతుంది అని గుర్తుంచుకో. నిజమే కదా? ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుంచుకోండి, నిత్యం ఎప్పుడు కూడా ఏ స్త్రీ కూడా అస్సలు ఏడవకూడదు. అలా ఎవరైతే చీటికి మాటికి, చిన్న విషయానికి పెద్ద విషయానికి ఏడుస్తూ ఉంటారో అలాంటప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఎలా నిలుస్తుంది? మీరే ఆలోచించండి, మీరే చెప్పండి, మీకే అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా స్త్రీ అనేది ఏడుస్తూ ఉండకూడదు. ఒక ఇంటికి స్త్రీయే మహాలక్ష్మి. ఆ ఆడవాళ్లే ఆ ఇంటి లక్ష్మీదేవి స్వరూపంగా ఎవరైతే భావిస్తారో వాళ్ళ ఇంటిలో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అలా కాకుండా స్త్రీలను అర్థం చేసుకోకుండా చీటికి మాటికి తిడుతూ, కొడుతూ, వాళ్ళని బాధ పెడుతూ, హింసిస్తూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటి సైన అసలు కన్నెత్తి కూడా చూడదు. మీరు పూర్తి అప్పుల పాలు అవుతున్నారు, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు అంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని గౌరవం ఇస్తున్నారా? ఆలోచించండి. ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి దానికి చీటికి మాటికి ఏడుస్తూ ఉన్నా సరే లక్ష్మీదేవి అస్సలు నిలబడదని గుర్తుంచుకోండి. జీవితాంతం ఒకే పురుషుడికి సొంతం కావాలనే బలమైన మనసు కలిగి ఉన్న స్త్రీ ఉత్తమ గుణవంతురాలు. ఆమె స్వచ్ఛమైన ప్రేమను, మృదువైన భావాలను కలిగి ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు దూరం చేసుకోవద్దు. అర్థమైందా? ప్రేమను నటించే ఆడది నీ మనసుని పాడు చేసి పైశాచిక ఆనందం పొందుతుంది. అది నీ జీవితాన్ని ఒక ఆటలా మార్చుకొని ఆడుకుంటుంది అని గుర్తుంచుకో. కాబట్టి ఎవరు మంచిగా ఉంటున్నారో, ఎవరు నటిస్తున్నారో అనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకే తెలుస్తుంది. ఒక మగాడు కుటుంబ బాధ్యతలను చేపట్టగలిగే గుణవంతురాలైన, ధర్మబద్ధమైన మనసు కలిగిన స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలి. అలాంటి ఆడవాళ్ళు మాత్రమే తన భర్తను, సంతానమును సక్రమంగా తీర్చిదిద్దగలరు. మరి అలాంటి ఆడవాళ్లే అని ఎలా తెలుస్తుంది? మొదట అందరూ మంచిగానే ఉంటారు కదా? ఈ డౌట్ ఖచ్చితంగా అందరికీ వస్తుంది. అది సహజమే. ఎందుకంటే మొదట్లో అందరూ మంచిగానే ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా గుణవంతురాలే ఉంటారు. కానీ రోజులు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు అయ్యే కొద్దీ అసలు వాళ్ళ నిజస్వరూపాలు అన్నీ బయటపడతాయి. వాళ్ళు మంచిగా ఉంటున్నారా, మంచిగా నటిస్తున్నారా, డబ్బు కోసమే మనల్ని పెళ్లి చేసుకున్నారా అన్న ప్రతి విషయం కూడా మనకి కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటుంది. అది భార్య అయినా కానివ్వచ్చు, లేదా భర్త అయినా కానివ్వచ్చు. భార్య భర్తకి అర్థమవుతారు, భర్త భార్యకి అర్థమవుతారు. ఒక్కటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఒకే మాటతో ఇతరుల్ని జడ్జ్ చేయాలి అని అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే కొందరి మాట కఠినంగా ఉన్నా మనసు మంచిగా ఉంటుంది. కొందరి మాట మంచిగా ఉన్నా మనసు చాలా కఠినంగా ఉంటుంది. మాట్లాడే ఒక్క మాటతోనే వాళ్ళు ఎలాంటి వాళ్ళో నేను డిసైడ్ చేసేస్తాను అంటే అది మూర్ఖత్వం. అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఎవరి గురించి అయినా బయటపడాలి అంటే కాస్త సమయం పడుతుంది. నేను అలా కాదు, నేను మేధావిని చేసేస్తాను అంటే ఇక మీ ఇష్టం. ఒక మంచి వ్యక్తిని, మంచి మనసున్న మనిషిని మీరు కోల్పోతారు అని మీరు గుర్తుంచుకోవాలి. మీ తొందరపాటు వల్లే కదా ఒక మంచి మనిషిని, మంచి గుణాలున్న వాళ్ళని మీ సొంతం కాకుండా మీరు దూరం చేసుకుంటారు. కాబట్టి అలా ఎప్పుడూ ప్రవర్తించకండి. కేవలం నీ అందం మరియు నీ డబ్బును చూసి పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళు తరువాత ఇంకొకరి అందం మరియు వాళ్ళ డబ్బును చూసి వాళ్ళని కూడా కోరుకుంటారు. జాగ్రత్తగా గుర్తుంచుకో. అందం చూసి ఎప్పుడూ కూడా మోసపోవద్దు.
నువ్వు ఎంత తెల్లగా ఉన్నా నీ నీడ నల్లగానే కదా ఉంది. అలా అని నిన్ను నువ్వు అసహించుకుంటున్నావా? ఆలోచించి చూడు, నీకే తెలుస్తుంది. రంగును చూసి ఎప్పుడూ మోసపోవద్దు. ఎందుకు అంటే తెల్లగున్న వాళ్లే మంచివాళ్ళు, నల్లగున్న వాళ్ళు చెడ్డవాళ్ళు అని ఎవరు చెప్పారు? ఎక్కడైనా రాసిపెట్టి ఉందా? లేదు కదా. కాబట్టి అలా ఎప్పుడు అనుకోవద్దు. మనసు మంచిదై ఉండాలి. మరి అది ఎలా తెలుస్తుంది అని చెప్పి కూడా మీకు డౌట్ రావచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ భగవంతుడు మనకు ఏదో ఒక సూచ సూచనని అందిస్తూనే ఉంటాడు. ఏదో ఒక హింట్ అనేది ఇస్తూ ఉంటాడు. అది ఎప్పుడైతే మనం చూసుకొని జాగ్రత్త పడతామో ఆ క్షణం మనం ఒక మంచి మనిషిని మన జీవితంలోకి ఆహ్వానించినట్లు. అలా కాకుండా నేనేంటి, నాకేంటి, ఎవరు చెప్పేది, నేనేం తినేది అనుకున్నారు అంటే మిమ్మల్ని నిలువున మీళ్ళే ముంచేసుకున్నట్లు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా తప్పుదారిలో అస్సలు నడవకండి. మంచిగా ఉండండి. మంచి పనులే చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. కామం మరియు డబ్బు పట్ల ఎక్కువ కోరికలు ఉన్న ఆడవాళ్ళు ఎంతటికైనా దిగజారగలరు. ఎవరినైనా సరే నాశనం చేసేయగలరు. ఆమెను ఆపడం ఎవ్వరి వల్ల కుదరదు. ఆమె వల్ల ఆమె కాకుండా గుణవంతురాలైన స్త్రీ కూడా సులువుగా చెడిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళకి మీరు మొదట్లోనే దూరంగా ఉంటే మంచిది. అలా కాకుండా వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పి అనుకుంటే మీరు ఫూల్ అవ్వాల్సి వస్తుంది అని గుర్తుంచుకోండి. ఒకరి గురించి కాకుండా ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి. అప్పుడే కదా అసలు జీవితం అంటే ఏంటో మీకు తెలిసేది. అలా కాకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తూ వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే మీ జీవితమే కదా నాశనం అయ్యేది. ఆలోచించండి. మీకు మీ జీవితం ముఖ్యమా? పక్క వాళ్ళ జీవితం ముఖ్యమా? మీ కుటుంబం ముఖ్యమా? ఇతరుల కుటుంబం ముఖ్యమా అనేది ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇతరుల కోసం కాకుండా మీ కోసం, మీ కుటుంబం కోసం జీవించండి. వాళ్ళ కోసం ఏదైనా సరే చేయండి. అప్పుడే కదా వాళ్ళకి తృప్తి, మీకు కూడా సంతోషం. అలా కాకుండా ఇతరుల కోసమే ప్రతి క్షణం వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు, వాళ్ళకి అది చేయాలి, ఇది చేయాలి అనుకుంటూ ఉంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు చెప్పండి మంచిగా చేసుకునేది? మీ జీవితం ఎప్పుడు మంచిగా ఉండేది? అలా ఎప్పుడూ కూడా ఇతరుల కోసం పాకులాడకుండా మీకోసం, మీ జీవితాల కోసం చూసుకోండి. అప్పుడు మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఎవరైతే ముందు వాళ్ళ కుటుంబాన్ని చూసుకొని ఇతరుల గురించి ఆలోచిస్తారో అప్పుడు మీ జీవితం మంచిగా ఉంటుంది. అలా అని ఇతరులు చెడిపోవాలని కోరుకుంటూ నేనే బాగుండాలి అని మాత్రం అనుకోకండి. బయట వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత కంటే ముందు మనం ఇంట్లో వాళ్ళతో మంచిగా ఉండాలి. ఇంట్లో వాళ్ళతో ప్రేమగా ఉండాలి. అప్పుడే కదా మనకి, మన కుటుంబంలో ఉన్న అందరికీ ప్రశాంతత దొరికేది. అర్థమైంది కదా. వీలైనంత వరకు కుటుంబంతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అది మీకు ప్రశాంతతను, మనశ్శాంతిని అన్నిటినీ ఇస్తుంది. మనసు కూడా చాలా తేలిక పడుతుంది. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.